హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో కలిసి గాజుల రామారంలో ఉన్న సీతారామ టెంపుల్కి వచ్చాను. అసలు చూడండి, గుడి చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారిని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ప్రదేశం కానీ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగున్నాయి. పోచమ్మ టెంపుల్ కానీ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది పోచమ్మ టెంపుల్ అండి. పోచమ్మ టెంపుల్ పక్కనే రేణుకా ఇల్లమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు వాతావరణం కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ రావాలనిపించేలాగా ఉంది. సేమ్ ఏమాత్రం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి తీసిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ప్రతి ఏడు జాతర జరుగుతుందండి. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర. వీలుంటే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. మీరు చాలా పీస్ఫుల్ అవుతారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, నేను నా ఫ్యామిలీతో కలిసి గాజుల రామారంలో ఉన్న సీతారామ టెంపుల్కి వచ్చాను. అసలు చూడండి, గుడి చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారిని చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ప్రదేశం కానీ ఇక్కడ టెంపుల్స్ చాలా బాగున్నాయి. పోచమ్మ టెంపుల్ కానీ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది పోచమ్మ టెంపుల్ అండి. పోచమ్మ టెంపుల్ పక్కనే రేణుకా ఇల్లమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు వాతావరణం కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ రావాలనిపించేలాగా ఉంది. సేమ్ ఏమాత్రం బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి తీసిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ప్రతి ఏడు జాతర జరుగుతుందండి. చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది జాతర. వీలుంటే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. మీరు చాలా పీస్ఫుల్ అవుతారు. నాకైతే చాలా బాగా అనిపించిందండి ఈరోజు.